రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. దమ్ముంటే పోలీసులు లేకుండా ఓయికి వెళ్లాలని అన్నారు. ఇందిరా పార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హరీష్ రావు తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ టీడీపీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ అని భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లంటూ విద్యార్థుల్ని మోసం చేశాడని అన్నారు. ఇక విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని ఓయూ సాక్షిగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అంతేకాదు ఎప్పటిలోగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో చెప్పాలని హరీష్ రావు ఈ సందర్భంగా సవాల్ విసిరారు. పోలీసులు పెట్టుకొని రాబట్టి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర్ అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావో నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు. జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా, ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ